ఈరోజు అయితే తాలిపేట చేస్తున్నానండి. దీనికి మెయిన్ వచ్చేసి కొత్తిమీర, జొన్న పిండి కావాలి. సో ఇక్కడ నేను కట్ చేసుకున్నాను ఆనియన్, ఒక టమాటో, క్యారెట్ అండి. సో ఇక్కడ జొన్న పిండి తీసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ అంతా శనగపిండి తీసుకున్నాను, అలాగే 2 స్పూన్స్ అంతా గోధుమ పిండి కూడా తీసుకున్నాను. దీనికి చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 3 స్పూన్స్ అంతా పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇక్కడ మిక్సీ జార్లోకి 2 మిరపకాయలు, 2 వెల్లిపాయలు, అలాగే 1 స్పూన్స్ అంతా జీలకర్ర వేసుకొని మిక్సీ జార్కి పట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా పేస్ట్ అనేది ఇక్కడ జొన్న పిండిలోకి యాడ్ చేశాను. అది కూడా బాగా కలుపుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను కొన్ని నీళ్ళు పోసి. ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకొని పచ్చిగా చేసుకొని ఆ కాటన్ క్లాత్ మీద ఇలా చేసుకోవాలండి ఇది. సో ఇదే మనకు తాలిపేట అని అంటాము. సో చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటాయి. సో ఎవరైతే వెయిట్ లాస్ అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.